ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఏపీకి బిగ్ రెయిన్ అలర్ట్. మరొక 2 గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేది మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళికి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఏపీపై ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. దీంట్లో భాగంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అలాగే గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. మరొక 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. రాగల 24 గంటల పాటు మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని తుఫాను హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతానికి ఏలూరులో వర్షం దంచి కొడుతోంది. కొన్ని గంటల పాటు కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయినట్టు పడుతుంది. ఒకసారి విజువల్స్లో మీరు చూడొచ్చు. ఏలూరులో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందంటే మొత్తం కాలనీలన్నీ కూడా జల దిగ్బంధం అయిపోయినాయి. ఇక్కడ చూడండి, వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. తమ కాలనీలో రాకపోకలు సాగించడానికి నానా నరకం చూస్తున్నటువంటి పరిస్థితి. కార్లు కూడా దాదాపు అటు వెళ్ళటానికి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇట్లాగే చాలా కాలనీలు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. ఇళ్లలోకి వాటర్ వచ్చేసి ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షం కురుస్తోంది. టీ నరసాపురంలో పిడుగుపాటుతో చుట్టుపక్కల ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. ఇక భీమవరం, ఆచంట, ఆకివీడు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇంకొక 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రలో ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. వాతావరణ శాఖ చాలా స్పష్టంగా మత్స్యకారులకు కూడా ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దు, 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దక్షిణ కోస్తా అంటే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని వాతావరణ నిపుణులు చాలా స్పష్టంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఒక్కసారి విజువల్స్లో మీరు చూస్తే ఏలూరుతో పాటు ఆకివీడు, గోదావరిలో కొన్ని ప్రాంతాలు, సో ఇవన్నీ కూడా లోతట్టు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. అక్కడి పరిస్థితిని అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. అధికారులు అక్కడ ఏమైనా అదనంగా చర్యలు తీసుకోవాలని కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా వాతావరణంలో భారీ మార్పు రావటం, వాతావరణంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయిపోయి కుండపోతగా వర్షం కురిసినటువంటి పరిస్థితి. 1 గంట పాటు కురిసినటువంటి వర్షానికే రోడ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. చాలా వరకు ఇళ్లలోకి, కాలనీస్లోకి నీరు రావటం వల్ల వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా బయటకు కొట్టుకొచ్చిన పరిస్థితి. సో ఇంట్లో ఉండలేని సిచ్యువేషన్ అటువంటి పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో, ఏ కాలనీలు అయితే అలా జలదిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితుందో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ 1-2 రోజుల పాటు వాళ్ళని సేఫ్గా ఉంచే బాధ్యతను కూడా అధికార యంత్రాంగం తీసుకున్న పరిస్థితుంది. రాబోయే 3 రోజుల పాటు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం కూడా ఒక అలర్ట్ జారీ చేసింది. ఎక్కడెక్కడ ఎక్కువ కుండపోత వర్షం కురుస్తుందో అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఏలూరుతో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఎక్కడైతే భారీగా వర్షాలు పడతాయో అక్కడ ప్రజలు ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాలకు రావద్దు. ముఖ్యంగా పొలం పనులకు వెళ్ళే వాళ్ళు చెట్ల కింద నిలబట్టం కానీ ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడ్డప్పుడు ఒక్కసారిగా పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. పిడుగుపాటుకు ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. పిడుగులు చాలా బలంగా చాలా ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి సో దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. వర్షం పడేటప్పుడు చెట్ల కింద కానీ ఇంకెక్కడా కూడా కరెంటు పోల్స్ ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ నిలబడవద్దని చెప్పి అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరొక 3 రోజుల పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలు, సో ఈ ప్రాంతాల ప్రజలు
కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కురిసినటువంటి వర్షానికి పరిస్థితి ఒక్కసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది, ఎక్కడ కూడా బయటకు వెళ్ళని పరిస్థితి. ఆ వెహికల్ వస్తుంది చూసారా, 2 వీలర్, ఆ బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఎక్కడ గొంతుందో తెలియదు, ఎక్కడ మ్యాన్హోల్ ఉందో తెలియదు. పూర్తిగా నిలిచిపోయినటువంటి నీళ్ళలోనే, మోకాళ్ళ లోతు వరకు నిలిచిపోయిన నీళ్ళలోనే, అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో డెఫినెట్గా అధికారులు అయితే అక్కడ నిలిచిపోయిన వాటర్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరికొన్ని చోట్ల కూడా కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భీమవరం, ఆచంట, ఆకివీడు మండలాల్లో అక్కడ భారీగా వర్షం కురుస్తోంది. 2 రోజుల పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి, ఏపీకి వర్ష సూచన ఉంది కాబట్టి అక్కడ స్థానిక అధికార యంత్రాంగం కూడా అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.